వైజాగ్ ఇప్పుడే ఇంటి నుంచి అయితే బయలుదేరాను. ఇదేంటి నీటం హాఫ్ అవ్వట్లేదు. వర్షం తడిచినందుకు అది ఇంటి బయటే వర్షం కల్లా పెట్టేశాను బండి. చూద్దాం కొంచెం ఎండ వచ్చాక హాఫ్ అవుతుందో లేదో. లొకేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి. సో ఇక్కడే లేట్ అయితే అయిపోయింది. చిన్న ఫోటో షూట్ అయితే తీస్తాను. ఇంకా అయితే అయిపోదాం. 5:30 స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 6:30 అయ్యేదానికి వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. నైట్ ఒక బ్యాటరీకే పెట్టాను. ఇంకో బ్యాటరీ మార్నింగ్ గుర్తొచ్చింది అనమాట. సో ఇంకా ఆ బ్యాటరీ కానీ ఛార్జింగ్ పెట్టయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ఏంద్రా అంటే ఏమో చూద్దాం ఏమైందో. సో ఇప్పుడు ఏంద్రా అంటే మనకి మన నెల్లూరులో అయితే మన ఫ్రెండ్ అయితే బెంగళూరు నుంచి వస్తున్నాడు. సో ఇంకా ఫ్రెండ్ని అయితే మనం పికప్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోవాలా. సో వాడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. వాడు మందే లేట్. ఆల్మోస్ట్ వాడు 5:40కి అయితే వచ్చేసాడు. సో మందే లేట్. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. పికప్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే అయిపోదాం. ఫుల్ ఎంగట ఫస్ట్ ఫ్యూల్ డబ్బా అయితే ఎక్కింది. ఇప్పుడే పెట్రోల్ అయితే పట్టించుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడే బుచ్చి అయితే దాటాము. మన ఈ రైడ్లో అయితే మనం ఫస్ట్ టోల్ ప్లాజా అయితే దాటిపోతుంది. టోల్ ప్లాజా అయితే దాటేసాం. పెద్ద స్పీడ్గానే ఏం మెయింటైన్ చేయలేదు. జస్ట్ 50 చేస్తున్నాం. సంగం అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నాం కదా వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకో కెమెరాలు ఎట్లా వస్తుందో లేదు తెలీదు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎట్లా వస్తున్నారు టోళ్ళు ఉంటారనమాట. దారిలో మొత్తం తరగలుతూ ఉంటారు. సో ఇప్పటిదాకా అయితే పెద్ద స్పీడ్ అయితే ఏం మెయింటైన్ చేయలేదు. జస్ట్ 50-60 ఆ రేంజ్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాం. తిరిగిపోయింది వ్యూ మొత్తం. రెండు కొండల మధ్యలో అయితే మనం వెళ్ళబోతున్నాం. అయితే బాగుంది క్లైమేట్ కానీ అయితే అందులో చాలా బాగుంది. మొత్తం కూల్గా ఉంది. ఇంకా మేబీ ముందు చూడాలి. కొంచెం వచ్చే కొడుకు బ్యాగ్ తెచ్చినాను. ఇంకా మన ఈ కెమెరా మొత్తం అయితే బ్యాగ్లో అయితే పెట్టేయాలి. ఒకటికి ఫోటో దిగేసి A few moments later.
ఇప్పుడైతే భైరవకొండ దగ్గరికి వచ్చాం వాటర్ ఫాల్స్కి. ఒకటి చూపిస్తాం జరిగింది. Thousand years later. అయితే నేను ఆల్మోస్ట్ ముత్కూరుకి అయితే రీచ్ అయిపోయాను. సో దారిలో ఏం తీయలేక ట్రైన్ వస్తూ ఉండింది. సో ఇంకా దారిలో పెట్టడం ట్రైన్ పడడం ఇంకా ఎందుకని తీసి బ్యాగ్లో వేసేసాను. ఇక్కడైతే ఎండగా ఉంది. ఆల్మోస్ట్ బ్రహ్మదేవికి వచ్చాను. ఇక్కడైతే ఫిట్ చేస్తున్నాను. సో దారిలో అయితే ఫుల్ వర్షం పడింది. ఇక్కడ చూస్తే ఎండ బాగుంది. ఇంటికి వెళ్ళాక ఫస్ట్ చేయించాలి ఉంటుంది. ముగ్గురు అయితే రీచ్ అయిపోయాను. కనపడుతుంది కదా. సో ఇదైతే మొత్తం సెంటర్ ఇది. అయితే వెళ్ళి డాడీతో మాట్లాడేసి అయితే ఇంటికి వెళ్తున్నాను. అంతే ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.